దేవదూతలకి మరణం లేదు. నేను చిన్నప్పుడు అనుకునే అసలు ఇది అంతా ఎందుకు, శుభ్రంగా దేవుడు ఒక్కసారి లూసిఫర్ ని వేసేస్తే ఒక పేడ విరగడైపోద్ది కదా అనుకున్నా. ఒక దరిద్రం వదులుతుంది కదా, ఊరికి ఎందుకు ఇదంతా అని పంచేది అని. బట్ ద పాయింట్ ఇస్, లూసిఫర్ కి మరణం లేదు, అదొక దూత. దూతకి మరణం లేదు కానీ దూతను బంధించవచ్చు. దేవదూతలు చాలా శక్తివంతమైనటువంటివి, అవి పరాక్రమగలమైన బలము గలవి. అందుకే ఈ యొక్క దేవదూతల్ని మనం దేవుని యొక్క బలముగా చూస్తూ ఉంటాం, దేవుని యొక్క సైన్యముగా చూస్తూ ఉంటాం. ఒక్క దూత సొదొమ గొమొర్రాను నాశనం చేసింది, ఒక్క దూత. అంత బలం కలిగినటువంటివి. యేసుక్రీస్తు యొక్క సమాధి రాయిని ఒక్క దూత పంపించేసింది పక్కకి. ఎంతమంది సైనికులు దానిని మూసారో తెలుసా? 15 మంది. అంత బలమైనటువంటివి. ఒక్క దూత లూసిఫర్ ని, దాని యొక్క సైన్యాన్ని పంపించేసింది. దట్స్ హౌ పవర్ఫుల్ దే ఆర్. ఒక్క దూత 185,000 మందిని హతమార్చేసింది. ఎప్పుడైతే దేవుడు యుద్ధం చేస్తాడు అని అంటాడో దాని అర్థం దేవుడు యుద్ధం చేయడు, దేవుని యొక్క సైన్యం యుద్ధం చేస్తుంది. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క దూతలు యుద్ధం చేస్తాయి. దేవదూతలకి మరణం లేదు. నేను చిన్నప్పుడు అనుకునే అసలు ఇది అంతా ఎందుకు, శుభ్రంగా దేవుడు ఒక్కసారి లూసిఫర్ ని వేసేస్తే ఒక పేడ విరగడైపోద్ది కదా అనుకున్నా. ఒక దరిద్రం వదులుతుంది కదా, ఊరికి ఎందుకు ఇదంతా అని పంచేది అని. బట్ ద పాయింట్ ఇస్, లూసిఫర్ కి మరణం లేదు, అదొక దూత. దూతకి మరణం లేదు కానీ దూతను బంధించవచ్చు. దేవదూతలు చాలా శక్తివంతమైనటువంటివి, అవి పరాక్రమగలమైన బలము గలవి. అందుకే ఈ యొక్క దేవదూతల్ని మనం దేవుని యొక్క బలముగా చూస్తూ ఉంటాం, దేవుని యొక్క సైన్యముగా చూస్తూ ఉంటాం. ఒక్క దూత సొదొమ గొమొర్రాను నాశనం చేసింది, ఒక్క దూత. అంత బలం కలిగినటువంటివి. యేసుక్రీస్తు యొక్క సమాధి రాయిని ఒక్క దూత పంపించేసింది పక్కకి. ఎంతమంది సైనికులు దానిని మూసారో తెలుసా? 15 మంది. అంత బలమైనటువంటివి. ఒక్క దూత లూసిఫర్ ని, దాని యొక్క సైన్యాన్ని పంపించేసింది. దట్స్ హౌ పవర్ఫుల్ దే ఆర్. ఒక్క దూత 185,000 మందిని హతమార్చేసింది. ఎప్పుడైతే దేవుడు యుద్ధం చేస్తాడు అని అంటాడో దాని అర్థం దేవుడు యుద్ధం చేయడు, దేవుని యొక్క సైన్యం యుద్ధం చేస్తుంది. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క దూతలు యుద్ధం చేస్తాయి.